పరశురాముడు కోపద్రిక్తుడై తన గొడ్డలితో క్షత్రియులందరినీ నరకడంతో వారి రక్తంతో 5 రక్తపు మడుగులు ఏర్పడ్డాయి. అలా ఏర్పడిన రక్తపు మడుగుల్లో పితృదేవతలకు తర్పణం చేసి చనిపోయిన వారందరికీ విముక్తి ప్రసాదించమని కోరడంతో పితృదేవతలు తదాస్తు అని ఆ ప్రాంతం ఇకపై సమంత పంచకంగా వర్ధిల్లుతుందని దీవించారు. మహాజ్ఞాని సకల విద్యా ప్రావీణ్యుడైన కురు శాశ్వత కీర్తిని పొందాలని సమంత పంచక ప్రాంతంలో బంగారు నాగలు పట్టి ఆ నాగలికి ఓవైపు రుద్రుడి వృషభాన్ని మరోవైపు యముడి దున్నపోతుని కట్టి తానే స్వయంగా దున్నడం మొదలుపెట్టాడు. శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై ఏం చేస్తున్నావని అడగడంతో తాను అష్టాంగాలను పండించడం కోసం దున్నుతున్నానని, వాటి బీజాలు తనలోనే ఉన్నాయని తన కుడి చేతిని చూపించడంతో విష్ణుమూర్తి ఆ చేతిని నరికేశాడు. ఇలా కురు చూపించిన శరీర భాగాలన్నింటినీ విష్ణుమూర్తి నరికేయడంతో చివరగా కురు తన శిరస్సు చూపించి దాన్ని ఖండించినా పర్లేదు కానీ ఆ బీజాల్ని అక్కడ చల్లేసి వెళ్ళమని చెప్పడంతో కురు ధర్మబుద్ధికి విష్ణుమూర్తి ప్రసన్నుడై అతడికి దివ్య శరీరాన్ని అనుగ్రహించి ఇకపై ఆ ప్రాంతం కురుక్షేత్రంగా వర్ధిల్లుతుందని, ఆ ప్రాంతంలో మరణించిన వారు ఎవరైనా మోక్షాన్ని పొంది స్వర్గం చేరుకుంటారని వరమిచ్చాడు.